వైవి రావుగా పొడి అక్షరాలతో పాపులర్ అయిన వ్యక్తులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు ఉన్నారు. ఒకరు వైవి రావు నిర్మాత. ఆయన పూర్తి పేరు వెంకట్రావు. రవిచిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి హీరోలుగా చిత్రాలు నిర్మించారు. మరో వైవి రావు నటుడు, నిర్మాత, దర్శకుడు. ఈయన పూర్తి పేరు ఎర్రగుడిపాటి వరదారావు. తెలుగులోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయనదో అద్వితీయ స్థానం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 7 భాషల్లో తన ప్రతిభ చాటుకున్న తెలుగు తేజం. ఒకనాటి అందాల తార రుక్మిణి ఈయన భార్య. సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ దంపతుల కుమార్తె. ప్రారంభంలో తెలుగు సినిమా ఎదుగుదలకు తన సినిమాల ద్వారా ఎంతో కృషి చేసిన వైవి రావును తెలుగు చిత్ర పరిశ్రమ ఏనాడో విస్మరించింది. ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. వైవి రావును స్మరించుకుంటూ ఆయన సినీ జీవిత విశేషాలను సేకరించి మీకు అందిస్తున్నాం. 1903 మే 30న నెల్లూరులో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వరదారావు. డబ్బుకి లోటు లేని కుటుంబం వారిది. ఆయన డాక్టర్ కావాలన్నది ఆయన తల్లిదండ్రుల కోరిక. మనసు నాటకాల వైపు లాగుతున్నా అమ్మా నాన్నల మాట కాదనలేక నెల్లూరులో డిగ్రీ పూర్తి చేశారు. మద్రాసు యూనివర్సిటీలో వైద్య విద్య కోసం చేరారు. ఆ తరుణంలోనే మూకీ చిత్రాల నిర్మాణం ప్రారంభం కావడంతో రావు దృష్టి అటువైపు మళ్ళింది. 1925లో చదువుకి స్వస్తి పలికి చిత్రరంగ ప్రవేశం చేశారు. ముంబై వెళ్ళి మాణిక్ లాల్ జోషి ఫిల్మ్ కంపెనీలో చేరి కొన్ని మూకీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఆర్దేశర్ ఇరానీకి చెందిన ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో చేరారు. అయితే అక్కడి వాతావరణం ఎందుకు ఆయనకు నచ్చలేదు. మళ్ళీ మద్రాసుకు మకాం మార్చి జనరల్ పిక్చర్స్ కార్పొరేషన్లో చేరారు. అయితే ఈసారి ఆర్టిస్టుగా కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్లో. ఆ రోజుల్లో అందరూ అన్ని పనులు చేయాల్సిందే. నటుడిగా వేషాలు వేస్తూ కళా దర్శకత్వ శాఖలో కూడా రాణించారు రావు. కొంతకాలం పనిచేసిన తర్వాత ఆ పని కూడా విసుగనిపించింది. ఈసారి ఆయన దృష్టి కొల్హాపూర్పై పడింది. చలో కొల్హాపూర్ అనుకొని అక్కడకు వెళ్ళి కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలోనే తెలుగువాడైన రఘుపతి వెంకయ్య, ఆయన కుమారుడు సూర్యప్రకాష్ మద్రాసులో స్టూడియో నిర్మించి చిత్రాలు తీస్తున్నారని తెలిసి మళ్ళీ వెనక్కి వచ్చారు. రఘుపతి, సూర్యప్రకాష్ ఇంగ్లాండ్ వెళ్ళి ఫిలిం మేకింగ్లో శిక్షణ పొంది వచ్చారు. ఎంతో హుషారుగా ఉన్న వైవి రావును చూడగానే ప్రకాష్ ముచ్చటపడ్డారు. అసిస్టెంట్ డైరెక్టర్గా తన దగ్గర చేర్చుకున్నారు. అలాగే తను తీసే మూకీ చిత్రాల్లో రావు చేత కొన్ని పాత్రలు వేయించారు. ప్రకాష్ దగ్గరే స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, డైరెక్షన్ శాఖలకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు రావు. మూకీ చిత్రాలను అధిగమిస్తూ టాకీలు వచ్చిన రోజుల్లో వైవి రావు దృష్టి కూడా వాటి మీద కూడా మళ్ళింది. అప్పటికే హెచ్ఎం రెడ్డి, కాళిదాసు, భక్త ప్రహ్లాద చిత్రాలను తీశారు. తను కన్నడలో టాకీ తీయాలని అనుకున్నారు రావు. అదే ఆలోచనలో ఉన్న ఆనాటి కన్నడ రంగస్థల ప్రముఖుడు ఆర్ నాగేంద్రరావు ఈయనకు తోడయ్యారు. అయితే పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మరో 2 ఏళ్లకు కానీ వీరి ప్రయత్నం ఫలించలేదు. 1933లో బెంగళూరులో స్థిరపడిన రాజస్థాన్ మార్వాడి చమన్ లాల్ సహకారంతో కన్నడంలో తొలి టాకీ సతీ సులోచన తీశారు. ఇందులో ఆర్ నాగేంద్రరావు రావణుడిగా, గాయని త్రిపురాంబ సులోచనగా నటించారు. 40,000 రూపాయల బడ్జెట్తో తయారైన ఈ చిత్రం 1934లో విడుదలయ్యింది. చిత్రం ఘన విజయం సాధించడంతో వైవి రావు అందరి దృష్టిని ఆకర్షించారు. 1937లో తమిళంలో చింతామణిగా, హిందీలో బిల్వ మంగళ్ పేరుతో ద్విభాషా చిత్రాన్ని రూపొందించారు వైవి రావు. ఇందులో ఎంకే త్యాగరాజ భాగవతార్ హీరోగా నటించారు. చింతామణిగా కన్నడ గాయని నటి అశ్వత్థమ్మ నటించారు. ఇందులో భవానీ శంకర్ పాత్రను వైవి రావు పోషించారు. కలకత్తాలో తయారైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కొన్ని కేంద్రాల్లో 72 వారాలు ఆడింది. ఈ చిత్రం ఆర్జించిన లాభాలతో నిర్మాతలు మధురైలో చింతామణి పేరుతో థియేటర్ నిర్మించడం విశేషం.
అలాగే చింతామణి పిక్చర్స్ పేరుతో వైవీరావు సొంతంగా సినిమాలు తీయడానికి ఈ చిత్ర విజయం దోహదపడింది. చింతామణి పతాకంపై వైవీరావు నిర్మించిన తొలి చిత్రం భక్త మీరా. ఇందులో అలనాటి అందాల తార నటి వైజయంతిమాల తల్లి వసుంధరను మీరా పాత్ర పోషించమని అడిగారు వైవీరావు. కానీ అప్పటికే వివాహం చేసుకున్న వసుంధర ఇక సినిమాల్లో నటించకూడదని రావు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించారు. ఆ కోపంతో వేరే నటిని ఎంపిక చేసి ఆమెకి వసుంధర అని పేరు పెట్టారు. భక్త మీరా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తన పందా మార్చుకొని స్వర్ణలత, భామా విజయం, సావిత్రి చిత్రాలను తమిళంలో నిర్మించారు. 1942లో వచ్చిన సావిత్రి చిత్రం ఘన విజయం సాధించింది. మధురైలో ఈ చిత్రం 20 వారాలకు పైగా ఆడింది. ఇందులో వైవీరావు సత్యవంతుడుగా, మరాఠీ నటి శాంత ఆప్టే సావిత్రిగా నటించారు. 1938లో వైవీరావు దృష్టి తెలుగు చిత్ర పరిశ్రమ మీద పడింది. రచ్చ గెలిచి ఇంటికి వచ్చిన ఆయన జగదీష్ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి మళ్ళీ పెళ్లి చిత్రాన్ని నిర్మించారు. వితంతువుకి మళ్ళీ పెళ్లి చేయడం ఈ సినిమా కథ. వైవీరావు హీరోగా నటించిన ఈ చిత్రంలో కాంచనమాల కథానాయిక. అదే సమయంలో దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి కూడా ఇదే ఇతివృత్తంతో సుమంగళి చిత్రం నిర్మించారు. ఆ సినిమాలో నాగయ్య హీరో, కుమారి హీరోయిన్. ఆ సినిమా కంటే తక్కువ సమయంలో అతి తక్కువ బడ్జెట్ 50,000 రూపాయలతో చిత్రాన్ని పూర్తి చేశారు వైవీరావు. ప్రజలను మభ్యపెడుతూ మోసం చేసే దొంగ స్వామీజీల బండారాన్ని ఆనాడే మళ్ళీ పెళ్లి చిత్రం ద్వారా బయటపెట్టారు రావు. బ్రాహ్మణుడై ఉండి ఇలాంటి చిత్రం తీసి బ్రాహ్మణ్యాన్ని రావు మంటగలిపాడని ఆ రోజుల్లో బ్రాహ్మణులు మండిపడ్డారు. కానీ సుమంగళి చిత్రం కంటే మళ్ళీ పెళ్లి చిత్రం విజయం సాధించడం విశేషం. సినీ రంగంలో ఉంటూ అక్కడి కష్ట నష్టాలు, ఇబ్బందుల్ని గురించే కథలు ఇప్పుడు సినిమాలుగా వస్తున్నాయి. కానీ ఎప్పుడో 80 ఏళ్ల క్రితమే ఆ ప్రయత్నం చేసిన సాహసి వైవీరావు. సినిమా వాతావరణం నేపథ్యంగా ఆయన రూపొందించిన విశ్వమోహిని సంచలనం సృష్టించింది. హీరోయిన్ల అలవాట్లు, వాళ్ళ ఇబ్బందులు, దర్శక నిర్మాతల అలవాట్లు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు ఈ చిత్రంలో ఆవిష్కరించారు వైవీరావు. 1940లో వచ్చిన ఈ చిత్రంలో వైవీరావు హీరోగా, బళ్ళారి లలిత హీరోయిన్గా నటించారు. వైవీరావు తీసిన మరో చిత్రం సత్యభామ. ఇందులో ఆయన శ్రీకృష్ణ పాత్ర పోషించారు. పుష్పవల్లి సత్యభామగా నటించారు. పౌరాణిక చిత్రాలకు పద్యాలే ప్రాణం. ఆనాటి పౌరాణిక చిత్రాల్లో నాటకాల రీతిలో పదుల సంఖ్యలో పద్యాలు ఉండేవి. కానీ సత్యభామ చిత్రంలో అతి తక్కువ పద్యాలు ఉపయోగించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నాటి ఫ్యూడల్ వ్యవస్థను విమర్శిస్తూ తహసీల్దార్ చిత్రాన్ని రూపొందించారు వైవీరావు. కమలా కొట్నిస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో నారాయణరావు, భానుమతి జంటగా నటించారు. 1944లో వచ్చిన ఈ చిత్రంలో నారాయణరావుకి ఎంఎస్ రామారావుతో పాటలు పాడించారు వైవీరావు. ఇక అప్పటి నుంచి నారాయణరావుకు రామారావు పర్మనెంట్ సింగర్గా మారారు. ఆ తర్వాత 1946లో తమిళంలో లవంగి చిత్రాన్ని తీశారు వైవీరావు. తెలుగు సాహితీ రంగంలో ఎంతో పేరు పొందిన జగన్నాథ పండితరాయల జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నాటి ప్రఖ్యాత నటి నుంగంబాకం జానకి కుమార్తె రుక్మిణి హీరోయిన్గా నటించారు. వైవీరావు హీరోగా నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే రావు, రుక్మిణి ఒకరినొకరు ఇష్టపడటం, పెళ్లి చేసుకోవడం జరిగాయి. లవంగి చిత్రం హిట్ కావడంతో జగన్నాథ్ పండిట్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ తర్వాత భద్రాచల రామదాసు చిత్రాన్ని తమిళంలో తీశారు. ఇందులో రావు, రుక్మిణి జంటగా నటించారు. దీన్ని హిందీలో కూడా తీశారు, కానీ హిట్ కాలేదు. చిత్ర నిర్మాణ రంగంలో అన్ని శాఖలలోనూ రావుకు అనుభవం ఉండటంతో కథను ఎన్నుకున్న తరువాత సినిమా తీయడానికి ఎక్కువ సమయం పట్టేది కాదు. తక్కువ బడ్జెట్లో తీసి ఎక్కువ లాభాలు పొందాలనేది ఆయన పాలసీ. తను తీసే చిత్రాల్లో ఎక్కువగా ఆయనే హీరోగా నటించేవారు, లేదా కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చేవారు. మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసుకొని వారికి నచ్చే విధంగా చిత్రాలు రూపొందించేవారు వైవీరావు. జీవితాన్ని చాలా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి ఆయన.
1942లో యుద్ధ భయంతో మద్రాస్ ఖాళీ అయిపోతుంటే సినిమా వాళ్ళు కూడా సొంత ఊళ్ళకు వెళ్ళిపోయారు. వైవీరావు మాత్రం మద్రాసులోనే ఉండిపోయి చిన్న హోటల్ పెట్టుకుని బతికేశారు. లవకుశ చిత్రానికంటే ముందు ఆ చిత్ర నిర్మాత శంకరరెడ్డి 1952లో నిర్మించిన మానవతి చిత్రానికి రావు దర్శకత్వం వహించారు. ఇందులో నారాయణరావు, జి వరలక్ష్మి, జూనియర్ శ్రీరంజని హీరోయిన్లు. హాస్యనటుడు రమణారెడ్డికి ఇదే తొలి సినిమా. 1953లో నారాయణరావుతో కలిసి జానపద చిత్రం మంజరి నిర్మించారు. ఇది హిట్ కాలేదు. 1958లో వచ్చిన శ్రీకృష్ణ గారడి వైవీరావు చివరి చిత్రం. ఇందులో జగ్గయ్య అర్జునుడుగా, అమరనాథ్ కృష్ణుడుగా నటించారు. ఈ సినిమా తర్వాత వైవీరావు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, కొంకణి భాషల్లో విజయవంతమైన చిత్రాలు తీసిన రావు జీవిత చరమాంకం దయనీయంగా గడిచిందని చెప్పాలి. చివరి దశలో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. కూతురు లక్ష్మి పుట్టిన కొన్ని రోజులకు భార్య రుక్మిణితో విడిపోయారు. కోర్టు వ్యవహారాల వల్ల ఆస్తి హరించుకుపోయింది. ఎంతో వైభవాన్ని చూసిన రావు 1973 ఫిబ్రవరి 11న కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమ వైవీరావుని ఏనాడో మరిచిపోయింది. తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం ఆయన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. ఇక తమకు తొలి టాకీ సతీ సులోచనను అందించిన ఈ తెలుగు దర్శకుడిని కన్నడ చిత్ర పరిశ్రమ గుండెల్లో పెట్టుకుంది. ఎప్పుడో 1934లో వచ్చిన ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను 4 కేంద్రాలలో చిత్రీకరించి సంచలనం సృష్టించారు. అలాగే 90 ఏళ్ల క్రితమే మాస్ ప్రేక్షకుల అభిరుచి ఏమిటో పసిగట్టి అందుకు అనుగుణంగానే సినిమాలు తీసిన గొప్ప దర్శకుడు వైవీరావు. మూకీ చిత్రాల కాలం నుంచి పరిశ్రమలో ఉన్న వైవీరావు కొన్ని మూకీ చిత్రాల్లో హీరోగా నటించారు. కళా దర్శకత్వం కూడా వహించారు. తమిళ, కన్నడ, తెలుగు నటీనటులు నటించిన మూకీ చిత్రాలకు వైవీరావు దర్శకత్వం వహించారు. తన 30 ఏళ్ల సినీ జీవితంలో వివిధ భాషల్లో కేవలం 30 చిత్రాలకే ఆయన దర్శకత్వం వహించారు. ఇటువంటి గొప్ప వ్యక్తిని, ప్రతిభామూర్తిని ఇప్పటికైనా తెలుగు చిత్ర పరిశ్రమ గుర్తిస్తే బాగుంటుంది కదూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.